వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. అవును, న్యూ ఇయర్ వేళ ఒక భారీ కూల్చివేతకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఓ 5 అంతస్తుల భవనాన్ని కుప్పకూల్చేందుకు హైడ్రా కమిషనర్ స్కెచ్ వేశారు. పెద్ద ఎత్తున వ్యూహం పన్నుతున్నారు. అవును, తోని అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఒకవైపు జిహెచ్ఎంసి నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులు, ఇవన్నీ ఉన్న ఆ భవన యజమాని ఎవరిని పట్టించుకోకుండా అధునాతనమైన ఖరీదైన ప్రాంతంలో 5 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా అక్కడికి వచ్చి ఆ భవన సముదాయాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. ఆ భవనం ఎలా అక్రమ కట్టడమో నిర్ధారించుకున్నారు. అవును, జిహెచ్ఎంసి ఆదేశాలున్న, నోటీసులున్న, హైకోర్టు ఉత్తర్వులున్న ఆ యజమాని మాత్రం ఎవరిని పట్టించుకోలేదు. సెల్లార్తో సహా 5 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. ఆ భవనాన్ని కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలించి అక్కడ ఆ భవనానికి అనుమతులు ఉన్నాయా లేదా, హైకోర్టు నోటీసులు, ఇవన్నీ ఆయన స్వయంగా పరిశీలించారు. ఇది తీవ్రమైన అక్రమం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదాపూర్ జూబ్లీహిల్స్ మధ్యన షేర్లింగపల్లి మండలం ఖానామెట్ వేలోని అయ్యప్ప సొసైటీలో 684 గజాలలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని హైడ్రా కమిషనర్ పరిశీలించారు. జిహెచ్ఎంసి నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా, రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకొని ఉన్న కట్టడాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడికక్కడే జిహెచ్ఎంసి, చందానగర్ సర్కిల్ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులతో పాటు హైకోర్టు ఉత్తర్వులను కూడా రంగనాథ్ పరిశీలించారు. అక్రమ కట్టడమని హైకోర్టు నిర్ధారించాక కూడా ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడంపై జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేతకు సంబంధించిన షోకాజ్ నోటీస్ ఇచ్చినా పట్టించుకోకుండా ఆ భవనాన్ని నిర్మించారు. ఈ పరిస్థితుల పట్ల కమిషనర్ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు.